ఆనంద్ సాగర్ గారు, చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. ఒక దిక్కు మాత్రం అమరావతి మునిగిపోయింది, కానీ ఇక్కడ కట్టడాలు కుదరదు అని చెప్పేసి అప్పటికైనా చెప్పాం. 3 రాజధానులుగా ఉండాలి, కానీ ఇక్కడ రాజధాని ఇది బహుళతంగా కుదరట్లేదు. ఎందుకంటే పక్కనే కృష్ణా ఉంది, ఇటు ఈ వాటర్ వస్తున్నాయి, కానీ ఇక్కడ వాటర్ వచ్చినాయని ఎక్కడికి పోనివ్వలేము అంటూ కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసి, మీడియాలో తన పత్రికలో తన టీవీలలో బాగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి, ఇలాంటి దుష్ప్రచారాలను ఒకవేళ సహించేది లేదు, చట్టం తన పని తను చేసుకోపోతుంది. ఎవరినైనా ఖచ్చితంగా ప్రజలకు హాని చేయాల్సి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటూ కూడా హోమ్ మినిస్టర్ వంగపూడి అనిత గారు చెప్పారు. అదేవిధంగా మీ నాయకులు కూడా చెప్తున్నారు. అసలు అమరావతిలో నీరు చేరే అంత వస్తుందంటారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగు తల్లి గుండెలపై నుండి కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్న అనే జీవ నదులు ప్రవహిస్తున్నాయి. అందుకే ఈ తెలుగు నేలను అన్నపూర్ణ అని బిరుదు ఇచ్చారు. ఎవరిచ్చారు? ఆ జీవనదులే ఇచ్చి వెళ్ళాయి. ఈ నదీ పరివాహక ప్రాంతం, ఒక పక్క సముద్రం, ఒక పక్క గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదులు ప్రవహిస్తూ, ముఖ్యంగా గోదావరి రాజమండ్రి వచ్చే వరకు అఖండంగా ఉండి, రాజమండ్రి నుండి కోనసీమ వచ్చిన తర్వాత 7 పాయలుగా విస్తరించి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో వర్షం రావడం, వరద రావడం తరతరాలుగా యుగయుగాలుగా జరుగుతున్నటువంటి వాస్తవం. అయినా లంకల్లో ఈవేళ కాపురం ఉండకుండా జనం పోతున్నారా? లంక గ్రామాల్లో దీన్ని దుష్ప్రచారం అంటారా? అనరా? విష ప్రచారం కాదా? ఇది ఫేక్ ప్రచారం కాదా? సరే, అమరావతి రాజధానిగా పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే వాళ్ళు చెప్పారు, అది అమరావతి కాదు కమరావతి అని చెప్పారు. అది శ్మశానం అని చెప్పారు, ఎడారి అని చెప్పారు, గ్రాఫిక్స్ అని చెప్పారు. వాళ్ళకి కిట్టదు కాబట్టి దాని మీద దుష్ప్రచారం చేశారు. మరి శ్మశానం అని చెప్పారు. కాశీ అంటే ఏంటండి? వీళ్ళ కాశీ, ప్రతి హిందువుడు కూడా కాశీ వెళ్ళాలని కలలు కంటారు, ఒక్కసారైనా సందర్శించాలని. కాశీ అంటే అర్థం ఏంటంటే పెద్ద వల్లకాడు అని అర్థం, పెద్ద శ్మశానము అని అర్థం. శ్మశానం లేని ఊరెక్కడ ఉంటుంది? వీళ్ళు రాజధాని శ్మశానం అని దుష్ప్రచారం చేశారు, కమరావతిని దుష్ప్రచారం చేశారు, గ్రాఫిక్స్ అని దుష్ప్రచారం చేశారు. సరే, వీళ్ళు అసెంబ్లీలో వాళ్ళ నాయకుడు, ఇప్పుడు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి 19లో అసెంబ్లీలో స్వయంగా మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయారు, పక్కన పెట్టేద్దాం. ఆయన స్వయంగా పత్రికలకి ఇంటర్వ్యూలు ఇస్తూ, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇదే నా శాశ్వతమైన నివాసం, అమరావతి రాజధాని, ఇందులో రెండో మాట లేదని చెప్పారు. ఓకే, ముఖ్యమంత్రి అయ్యారు, 5 ఏళ్లు పరిపాలనించారు. ఎప్పుడైనా అమరావతి మీద ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఒక సమీక్ష పెట్టి శాస్త్రవేత్తలతో, సాంకేతిక నిపుణులతో, అనుభవజ్ఞులతో, ఐఏఎస్లతో ఆయన ఎప్పుడన్నా కూర్చుని ఒక సమీక్ష చేశాడా? ఇదిగో ఈ కారణాల ఈ అమరావతి భూమి నిర్మాణానికి పనిచేయదు, ఇది రాజధానిగా ఎలా ఉపయోగిస్తాం దీన్నని ప్రజలకు చెప్పాడా? ప్రజలకి వాస్తవాలు చూపించారా? ఒక ప్రణాళిక పెట్టారా ప్రజల ముందు? లేదే. బ్లంట్గా అసెంబ్లీలో ఒక రోజు 5 గంటలకు లేచి సభ నడుస్తుంటే నిండు సభలో 3 రాజధానులని ముచ్చట తీసుకొచ్చాడు, 3 ముక్కలాట తీసుకొచ్చాడు. అక్కడి నుండి వైజాగ్ ఒక రాజధాని అన్నాడు, అక్కడెక్కడో రాయలసీమలో ఒక రాజధాని అన్నాడు, ఇక్కడ ఒక రాజధాని అన్నాడు. ఏ రాజధాని లేదు. ఆఖరికి ఆయనకి 11 మిగిలింది, 3 అంటే 11 మిగిలింది. పులివెందుల్లో ఇప్పుడు డిపాజిట్ పోయింది. కాబట్టి ఇప్పుడు మేము చెప్తున్నాం, ఇప్పుడు పొడమేరు పొంగింది, ఆ వరద నీరు మళ్లించారు, అమరావతి మునిగిపోకుండా అది పొన్నూరును ముంచుతుంది, పొన్నూరు జాగ్రత్త, బహుపరాక్ అని ప్రచారం చేస్తారు. నిజంగా పొడమేరు పొంగిందా? ప్రకాశం బ్యారేజీ గేట్లు బద్దలైపోయాయని చెప్పారు, అక్కడ 60 గేట్లు ఉన్నాయి, 59 గేట్లు బాగా పనిచేస్తున్నాయి, 70 గేట్లు ఉన్నాయి, 69 గేట్లు బంగారు పనిచేస్తున్నాయి, ఒకే ఒక గేటు ఊడిపోయింది. దాన్ని తత్వంలో చూపిస్తున్నారు. ఏది నిజం? ఆ సాక్షి పత్రికలో కానీ ఛానల్లో కానీ ఆ వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదిక చేసే ప్రచారం కానీ ఏదైనా నిజం ఉందండి? ఎందుకు ఇంత కసి? అసలు అంటే రాష్ట్రానికి అమరావతి అక్కర్లేదా?
ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ బూత్ లో వీడియోని తీసుకొచ్చి ఆ పులివెందుల్లో జరిగిందని చెప్పి పెడతారు. ఆ ప్రజావేదికను కూల్చేశారు. దానికి 909 కోట్లు అయితే 900 కోట్లని అన్నాడు చెప్పారు. నిన్నగాక మొన్న అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి 23 లక్షలు అయితే 23 కోట్లని దుష్ప్రచారం చేస్తారు. ఏంటండి ఇది అసలు? దీన్ని ఏమని చెప్పాలి? నారాసుర రక్త చరిత్రను రాశారు. వివేకానందని వాళ్లే చంపుకుని ఎన్నో సానుభూతితో అధికారం తెచ్చుకుని బుక్ రాశారు. ఆ పత్రికల్లో ప్రచారం చేసి 6 లక్షల కోట్ల అవినీతిపరుడు, ఎంపరర్ ఆఫ్ ది కరప్షన్ అని చెప్పి బుక్ రాశారు. ఏమైంది? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పారు. ఉందా? తిరుపతి క్యూ లైన్ లో జనాలు అల్లాడిపోతున్నారు, ఆకలితో చచ్చిపోతున్నారని చెప్పారు. గోవులు చచ్చిపోతున్నాయని చెప్పారు. నిజమా? ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారు? మీరు శవాల మీద పుట్టింది ఆ పార్టీ, సానుభూతి యాత్రల మీద అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ. ఏమిటి మీరు ఎప్పుడన్నా మీ 5 ఏళ్ల పరిపాలనలో ఏదైనా ఒక్కటి నిజం ఉంటే, నిజం చేస్తుంటే ఈవేళ 11 సీట్లకు మీరు ఎందుకు పోతారు? మీ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా సమీక్షలు చేశాడా? అమరావతి మీద కానీ, లేకపోతే ఆయన చెప్పిన మాటల మీద కానీ, విమర్శల మీద కానీ చేశారా? మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అమరావతి పనిచేయదని ప్రూవ్ చేస్తే ప్రజలు మీకు మొన్న ఓటేద్దరు కదా. మళ్ళీ సేమ్ 2019లో ఏ విధంగా అయితే వాళ్ళు అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చారో అదే రిపీట్ చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తీసుకురావాలన్నారు. ఆర్టీసీలో 14 సర్వీసులు ఉంటాయండి. అందులో 5 సర్వీసులకి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. ఇంకా 9 సర్వీసులు ఉన్నాయి. అవి ఏసీ బస్సులు, నాన్ స్టాపులు, టూరిస్టులు, ప్యాకేజీలు అని రకరకాలుగా 9 సర్వీసులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉచిత సర్వీస్ అనేది అంటే అందులో ప్రయాణించేదంతా కూడా స్తోమత ఉన్న వాళ్ళు ప్రయాణిస్తారు. ఈ 5 రకాల వాటిలో ప్రయాణించేదే సామాన్యులకు అందుబాటులో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ బస్సుల్లో ఎక్కించి, ఏసీ బస్సుల్లో, నాన్ స్టాప్ బస్సుల్లో, టూరిస్ట్ బస్సుల్లో, ప్యాకేజ్ బస్సుల్లో వాళ్ళని ఎక్కించి, వాళ్ళ కార్యకర్తలు ఎక్కించి చంద్రబాబు నాయుడు మోసం చేశాడని వీడియోలు పంపుతారు, సోషల్ మీడియాలో, పత్రికల్లో రాస్తారు. ఏమీ చేయలేదు, ఉచిత బస్సు లేదని చెప్తారు. ఈవేళ సామాన్యులు చెప్తున్నారు, విజయవాడ పోయి జీతం ఉద్యోగం చేస్తా ఉన్నాం, నాకు 1700 అవుతుంది, ఆ 1700 మిగిలింది నెలకి బస్ పాస్ అని చెప్తున్నారు. 1500 మిగిలిన ఒకళ్ళు చెప్తున్నారు, 2000 మిగిలిందని ఒకళ్ళు చెప్తున్నారు. ఈవేళ చెప్పిన 6 పథకాలే కాదు, సూపర్ హిట్ అయింది. 14 నెలలు ముగియక ముందే 4 పథకాలు తీసుకొచ్చాం. ఇంకా అమ్మఒడి ఒకటి పెండింగ్ ఉంది. దీపావళికి ఆడబిడ్డ నిధి అనే పథకం రిలీజ్ కాబోతుంది. ఆడబిడ్డ నిధి నెలకి 1500. ప్రతి ఆడబిడ్డకు నెల ఆ పథకం ద్వారా 1500 వస్తాయి. 5 పూర్తవుతున్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ నిరుద్యోగ భృతి అండ్ ఉద్యోగ కల్పన. నిరుద్యోగ భృతి కూడా జనవరి సంక్రాంతి నాటికి 3000 రూపాయలు చొప్పున అకౌంట్లో పడతాయి. ఉద్యోగ కల్పన దానికోసమే తండ్రి కొడుకులు ఇద్దరు చెరుకో పక్క జోలు బట్టి ప్రపంచ దేశాలు తిరిగి నిధులు సేకరించి కంపెనీలు లాక్కొచ్చి ఏపీలో పెడుతున్నారు. ఆ టీసీఎల్ తీసుకొచ్చి వైజాగ్ లో పెడితే దాని మీద కోర్టుకు వెళ్ళింది వైసీపీ పార్టీ. భూములు కట్టబెట్టారని అదని ఇదని పెట్టారు. కోర్టు ఏం చెప్పింది? మొట్టిగా వెళ్ళేసింది. తాయిలో లేకుండా కంపెనీలు రావని చెప్పింది కోర్టు. పారిశ్రామికీకరణ జరగదని చెప్పింది కోర్టు. ఇచ్చి తీరాలని చెప్పింది కోర్టు. కాబట్టి అమరావతి ఒక్కటే కాదు, హైదరాబాద్ ఈవేళ చిన్నపాటి వర్షానికి మునిగిపోతుంది. పూణే మునిగిపోతుంది, బాంబే మునిగిపోతుంది, బెంగళూరు మునిగిపోతుంది, చెన్నై మునిగిపోతుంది. ఎక్కడ మునిగిపోదు. వర్షం వచ్చినా వరద వచ్చినా. విదేశాల్లో వరదలు వస్తే అక్కడ మునిగిపోవట్లేదండి. కాబట్టి నీటికి అతీతమైన ప్రాంతం ఉందా? ప్రకృతి ప్రకోపిస్తే ఎటువంటి ప్రాంతానైనా ముంచెత్తుతుంది, ఎగరగొడుతుంది. మనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం ఎంత కాసుల కోసం కక్కుబడి ఆ పార్టీ పెట్టాడు ఆయన. కేసుల కోసం భయపడి రాజకీయాలు నడుపుతున్నాడు. ఇప్పుడు తీసుకోండి రాజ్యసభ ఎన్నికలు. ఇక్కడ బీజేపీతో, తెలుగుదేశంతో, జనసేనతో, కూటమితో తలపడ్డాడు. 11 సీట్లకు పోయాడు. ప్రతిపక్ష హోదా లేదు. పులివెందుల్లో డిపాజిట్ గల్లంతయింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఆయన ఎటువైపు మొక్కుతున్నాడండి? ఎక్కడుందండి నీతి? ఎక్కడుందండి ఆయనకి ప్రణాళిక? ఎక్కడుందండి ఆయన ఎజెండా?
ఆయన జెండా ఎక్కడ పెట్టుకోవాలండి? ఆయన తల ఎక్కడ పెట్టుకోవాలి? దేనికి కట్టుబడి ఉన్నాడు ఆయన? నీతికి కట్టుబడి ఉన్నాడా? నిజాయితీకి కట్టుబడి ఉన్నాడా? సంక్షేమానికి కట్టుబడి ఉన్నాడా? అభివృద్ధికి కట్టుబడి ఉన్నాడా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయి, కుక్కలు చింపిన విస్తరణ చేసిపోయి, ఆఖరికి దిక్కు మొక్కు లేక విష ప్రచారానికి ఉడిగట్టారు. ఫేక్ ప్రచారం నమ్ముకుని ఫేక్ గా బతుకుతున్నారు. రైట్. మా ప్రభుత్వం మేము శిరస్సు ఎత్తుకుని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల గుండెల్లో కొలువు దిన దేవుళ్ళుగా ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు దెయ్యాలుగా మిగిలారు. రైట్.